మహేందర్ రెడ్డి గారు, శంకర్ గారు చెప్పినట్టు చాలా చోట్ల కూడా కొన్ని ఓట్లతోటి రెండో ప్లేస్లో వెళ్ళడం జరిగింది. మా వలన మేము గెలవడం పక్కన పెడితే మా వలన ప్రధానమైన పార్టీలు ఈరోజు ఓటమి పాలయ్యాయి. మీ అందరికి తెలుసు. ఇప్పుడు సాయంత్రానికి ఇంకా కొన్ని ఎన్నికలు జరుగుతున్నాయి, కొన్ని ఇంకా మనకు రావాల్సినది ఉంది. ఇంకా కొన్ని చోట్లకి వెళ్ళి మేము కూడా ప్రతి ఎన్నికల్లో కూడా జనసేన పార్టీ ప్రధానమైన పార్టీలకు ధీటుగా తెలంగాణలో ప్రతి ఎలక్షన్లో పోటీ చేయబోతున్నాం. అందులో భాగంగా ఎవరైతే మొన్న వ్యాఖ్యలు చేశారో వారికి ఒక సమాధానంగా ఈరోజు జనసేన పార్టీ మా పార్టీ క్యాడర్ అంతా కూడా ఒక గొంతుగా వినిపించారు. ముఖ్యంగా ఈరోజు ఏదైతే జనసేన పార్టీని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆహ్వానించి వారి ఓటు ద్వారా ఒక న్యాయమైన డబ్బులు పంచినప్పటికీ కూడా ఒక నీతి నిజాయితీ గల వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్ గారు పెట్టినటువంటి జనసేన పార్టీని ఆహ్వానించి ఓటు వేసిన ప్రతి ఒక్కరు కూడా మా జనసేన తెలంగాణ రాష్ట్ర నాయకత్వం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు. జెడ్పీటీసీ ఉండొచ్చు, ఏవైనా కానీ లోకల్ బాడీస్ మేము ప్రస్తుతానికైతే మేము అనుకుంది ఏ విధంగా అయితే ఉందో జనసేన పార్టీ తెలంగాణలో ఇప్పుడు వచ్చిన రిజల్ట్స్ కానీ ఇప్పుడు ఏదైతే ప్రజలు మాకు గౌరవం ఇచ్చి మమ్మల్ని రిసీవ్ చేసుకున్నది దాన్ని బట్టి ఏంటంటే రాబోయే రోజుల్లో గిట్ట జనాలకు మేము మేలు చేయాలని చెప్పే ఉద్దేశంతో మేము వెళ్తాము. దాన్ని ఏమైనా కానీ మీరు అడిగినట్టు జనసేన పార్టీ ఎక్కడైనా కానీ ప్రజెంట్ ఎన్డీఏ దాంట్లో ఉంది మిత్రపక్షంలో. ఆ మిత్రధర్మాన్ని పాటిస్తూ ముందుకెళ్తాము. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు మా అధ్యక్షులు డిసిషన్ తీసుకుంటారో దానికి లోబడి ఇక్కడ రాష్ట్ర నాయకత్వం అనేది పనిచేస్తుంది.